హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా స్టైల్లో మేక కాళ్ళ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మొత్తం ఇవి 8 కాళ్ళు మంచిగా కడిగి 2-3 సార్లు బాగా కడిగి ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా నీట్గా కడిగాక దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకుందాం. ఉల్లిగడ్డ, టమాటా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండు కొబ్బరి, ఎల్లిపాయలు, అల్లం, మిరియాలు, చెక్క, లవంగ అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ముందుగా తాలింపు వేసుకుందాం. ఇది కొంచెం మగ్గాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులో ఇందాక కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. అన్నీ మొత్తం వేసేసుకున్నాక మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, మళ్ళీ కారం మంచిగా కలిపి, మటన్కి ఎక్కువ కారం పడుతుంది, మంచిగా 3 స్పూన్లు కారం వేసాను. మంచిగా కారం వేసాక బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బలం కూడా ఇది మటన్ కాళ్ళు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టి, విజిల్ పెట్టకుండా కొంతసేపు బాగా మూత పెట్టి మగ్గనియాలి. చూసారు కదా, బాగా మగ్గాక ఇప్పుడు ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. వేసాక మంచిగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కొంచెంసేపు. చూసారు కదా, ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాం. టమాటా పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అప్పుడప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూశారు కదా, మంచిగా మగ్గింది. ఇప్పుడు వాటర్ పోసుకొని, ఇందులో ఎక్కువ వాటర్ పడతాయి ఎందుకంటే ఇది బాగా ఉడకాలి కదా. వాటర్ పోసి మంచిగా కలిపి ఎండు కొబ్బరి పొడి వేయాలి. ధనియా పౌడర్ వేయడం చూపించలేదు, అది 2 స్పూన్లు వేసుకోవాలి. బాగా కలిపాక దీనికి 15 విజిల్స్ అయినా పెట్టాలి, 15 విజిల్స్ అయినా, ఎందుకంటే ఉడకాలి మంచిగా. చూద్దాం ఒకసారి మూత తీసి. చూసారా, రెడీ అయిపోయింది. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గరం మసాలా కొంచెం వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకుంటున్నాను నేను, 1/2 స్పూన్ కంటే తక్కువ వేసుకున్నాను. చేసిన. చూసారా, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు అన్నంలోకి, రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. సంగట్లోకి బాగుంటుంది, చపాతి బాగుంటుంది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.